యేసయ్యా నీకే స్తోత్రం 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 మా మంచి కాపరి నీకే కృతజ్ఞతాస్తుతులు 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 ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రములు 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 ఇశ్రాయేలీయుల స్తోత్రములపై ఆశీనుడైన వాడా నీకే స్తోత్రాలు 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 మా స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రాలు స్తుతి 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 సింహాసనాసీనుడా నీకే స్తుతి 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 ఎల్రోయి నీకే స్తోత్రములు 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 ఎబెనేజరా నీకే స్తోత్రాలు 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 ఎబెనేజరే నీకే స్తోత్రాలు 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 యెహోవా నిస్సి నీకే స్తోత్రాలు 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 ఏడు దీపస్తంభముల మధ్య సంచరించు వాడవైన యేసయ్యా నీకే స్తుతి 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 కృతజ్ఞత స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నాం ఆలోచనకర్త ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు 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 ఆలోచనకర్త నీకే స్తోత్రాలు 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 బలవంతుడకు దేవుడా నీకే స్తోత్రములు 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 నిత్యుడకు తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు 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 సమాధాన ఖర్చు ఒక అధిపతి ఒక యేసయ్యా నీకే స్తుతి 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 దేవా నీకే స్తోత్రములు 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 మా మంచి కాపరి నీకే వందనాలు 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 సర్వాధికారివైన మా దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు 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 మహోన్నతుడా నీకే వందనాలు 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 యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా నీకోసం జీవిస్తున్నా నిన్నునే ప్రేమిస్తున్నా నీకోసం జీవిస్తున్నా నిన్నునే ప్రేమిస్తున్నా బలి అయి రక్షించితివా నీవు బలి అయి రక్షించితివా పరలోకం తెరచితివా నాకై పరలోకం తెరచితివా యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే
నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదన్ జీవించు దినములంతా నే ఉరికురికి పని చేసేదన్ పిలిచావు నీ సేవకై నన్ను పిలిచావు నీ సేవకై దానిని మరచేదనా నే దానిని మరచేదనా యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్ నా తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్ ఎప్పుడయ్యా నిన్ను చూసేదన్ ఎప్పుడయ్యా నిన్ను చూసేదన్ నామది తప్పించెను నీకై నామది తప్పించెను యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా నా దేశమంతటిని పరిపాలించుమయ్యా యేసయ్యా నా దేశమంతటిని పరిపాలించుమయ్యా పేదరికం తొలగాలి పేదరికం తొలగాలి అరాచకం ఆగాలి అరాచకం ఆగాలి యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం
నా తపనయంత నీ చిత్తం చేయుటయే తలంపులెల్లా 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 తపనయంత నీ చిత్తం చేయుటయే తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే నీ చిత్తం చేయుటయే నీ చిత్తం చేయుటయే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నీవే కదా నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి 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 పరిశుద్ధాత్మదేవుడా నీకు ఆరాధన త్రియేక దేవుడా నీకు ఆరాధన యెహోవా తండ్రి నీకు ఆరాధన కుమారుడైన యేసయ్యా నీకు ఆరాధన పరిశుద్ధాత్మదేవుడా నీకు ఆరాధన బలమైన పరిశుద్ధాత్మ అగ్నిగా దిగిరండి ప్రభువా అయ్యా ప్రతి ఒక్కరి పెదాలు కాల్చండి ప్రభువా అయ్యా కనికరించు ప్రతి హృదయం పరిశుద్ధాత్మ అగ్ని చేత మండుగాక ఆరాధన స్తుతి ఆరాధన 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 నీవే కదా నీవే కదా ఆరాధన యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా
గల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, ఈ విధముగా నిన్ను ఆరాధించుకోవడానికి నువ్వు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. మాతో పాటు ఉండి మాలో ఉండి మా ప్రభువా, నీ కృప ద్వారా ఈ ఆరాధన జరిగించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. బలమైన నీ ఆత్మాభిషేకము ప్రభు నాపై మాపై అందరిపై ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు. పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తీసు అనుభవంలోకి తెచ్చి ప్రాణాత్మ శరీరములను పరిశుద్ధాత్మ ద్వారా సంతృప్తి పరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. అయ్యా, ఎన్నిక లేని మా స్తుతి ఆరాధన కొరకే ఎవరు సమీపించరాని తేజస్సును సైతము తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న ఆ దేవ ఆ స్థితిని కూడా వదిలిపెట్టి ఇదిగో మా మధ్యలోకి వచ్చిన తండ్రి, మా మధ్యలో ఉన్న తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు. స్తుతి సింహాసనాశ్రయించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. నీ బలమైన ప్రభావం ఇదిగో తండ్రి కొడుకు యేసునామములో బయలుదేరుతుంది. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దురాత్మ చీకటి అంధకార శక్తులు కాల్చివేస్తున్న తండ్రి, అయ్యా వాటిని బూడిదగా చేసిన తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇటు బంధకాల చేత వినిపించబడుతున్న సంపూర్ణమైన విడుదల కలుగు చేసిన కృతజ్ఞతాస్తుతులు. మాంత్రికులు మొచ్చుతున్నది కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. వాటి మీద ఆధారపడ్డ వాళ్ళు మొచ్చుతున్నది నీకు స్తోత్రాలు ప్రభువా. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. బలమైన నీ సన్నిధి మా మధ్య ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా ఇదిగో తండ్రి త్రియేక దేవుడుగా తండ్రి, ఇదిగో తండ్రి మహిమ ప్రభావాలతో మా మధ్య ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. స్తుతి సింహాసనాసీనుడు త్రియేక దేవుడుగా మహిమ ప్రభావాలతో వేవేల దూతల పరివారముతో ప్రభు మా మధ్యలో ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మాతో ఇదిగో తండ్రి సదాకాలం నీ కృప ద్వారా ఉంటానని వాగ్దానం చేసి విడువక ఎడబాయక కునకక నిద్రించక ప్రభు మమ్మల్ని ఎల్లవేళల కంటికి రెప్పల కాచుకుంటూ నీ చేతి నీడలో దాచిపెట్టి ఇదిగో నీ ఎదుట నా ప్రాకారం ఉన్నది అన్నట్లుగా ప్రభు నీ కలిగిన సమస్తానికి దేవా ఇదిగో క్షేమం కలుగును కాదన్నట్టు నీ గుడారమును ఏ చెగులు సమీపించదు అన్నట్టు ప్రభా ప్రభా ప్రభు నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నేను వచ్చి దీవిస్తానంటు. నేను నీతో చెప్పి నెరవేర్చే వరకు నేను నిన్ను విడవని ఎడబాయన నిబ్బరం కలిగి ఉన్న మోషేకు తోడై ఉన్నాను ప్రభు. ఆ మాటలను నెరవేర్చి అక్షరాలు నెరవేర్చి మాతో ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ ఆరాధన మీ పాద పద్మలు సమర్పిస్తుంది అయ్యా. ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతను దయచేసి దేవా నీ ప్రజలమైన నాతో మాతో నీవే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. నీ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిం పొందమని బతిమలాడుచు వాక్య ఉపదేశం ద్వారా నాతో మాతో మాట్లాడుతున్నాను దేవా. అటగించు చూడాలని చూస్తున్న ప్రతి దురాత్మంధకార శక్తులను తొలగించి వేసినందుకు నీవే మాతో ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యములు జరిగించమని బతిమలాడుచు మా ప్రియుడా మా రక్షకుడా యేసయ్య ఈ ఆరాధన బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాల సమస్యను అప్పజెప్పి ఉపదేశం ద్వారా నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతూ యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పజెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయము 19-20 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన
జబదయిని ధోనిలో జీతగ్రాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా కన్నచండి నేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయ్యా, కృపతో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ వర్తమానానికి ఎంతమంది అయితే దేవా నువ్వు నిర్ణయించుకున్నావో, ఎవరెవరితో నువ్వు మాట్లాడాలనుకున్నావు, వారందరితో సమకూడిన దాన్ని బట్టి కానీ, ఈ వాక్ వెళుతున్న దాన్ని బట్టి, వినేదాన్ని బట్టి కానీ, లేదు ఈ వీడియో ద్వారా ఇక ముందు కానీ వింటున్నావు దాన్ని బట్టి కానీ, ప్రతి ఒక్కరితో నీవే ఈ లేఖన కాంతిలో నుంచి, ఈ లేఖనము చాటున నువ్వు ఉంచినటువంటి నీ మనసులో ఉన్న ఉద్దేశం అంతటిని దేవా మీ పక్షం వహించిన మీ దాసు నోటి ఉంచి, మీ దాసు నోటిని మీ నోటి పోరగా మార్చి, నీ బలమైన వాక్శక్తినిచ్చి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంచంలోంచి మీరు కనబడుతా నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. మా అందరికీ వినగలిగిన చెవులను దయచేయండి, గ్రహించగల మనస్సును దయచేయండి, వాక్యానికి లోబడే కృపను దయచేయండి. దిద్దుబాటు చేసుకొని, సరి చేసుకొని, నేర్చుకొని, నీకు లోబడి నీకు విధేయత చూపే కృపను దయచేయండి. నిత్యత్వము చేరు పర్యాంత వరకు నీ పాద సన్నిధిలో నిత్యము శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి ఘనమైన నీ సేవ భూదిగంతల వరకు వెళ్ళి అయ్యా నీ కృపచేతను ఇదిగొచ్చని ఆత్మలు సంపాదిస్తూ సంఘ స్థాపన చేసి సంఘాలను కడుచు, మందిరాలు కడుచు, ఆత్మ సంబంధమైన మందిరాలను, సంఘాలను కడుచు, సంపూర్ణులుగా చేస్తూ నీ కృపకు పాత్రులగినట్లుగా సేవక గణాన్ని సిద్ధపరిచి ఘనమైన నీ ఉద్దేశానుసారమైనటువంటి నీ సంతోషం పరిపూర్ణమైనటువంటి సేవ చేసి నేను మహింపరిచే కృప కలుగునట్లుగా మాకు ఉపదేశించమని, అట్టి కృప మాకు కలుగునట్లుగా మాకు విధేయతను దయచు దేవా. నీ కృపా కార్యమును జరిగించమని బతిమలాడుతున్నాను దేవా. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్న, నీ కృప మీద ఆధారపడ్డా, నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పున క్షమించు. నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు, శుద్ధ జలంలో కడిగి సమస్త కీడు, పాపము, ఆజ్ఞాతిక్రమం ఏదున్నా కొట్టివేసి ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనో గొప్పగా ఉంచి పరిశుద్ధపరచుంది. పరిశుద్ధాత్మగ్ని నన్ను పుటమి శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నన్ను ఇంకనో గొప్పగా ఉంచు. యెషయా 51:16 ప్రకారం, అపోస్తుల కార్యం 4:27-37 ప్రకారం, మత్తయి 10:1 7, 8, 20 ప్రకారం నీ కృప నాకు దయచి, ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు దయచి, హెస్కేల్ గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని అందరిని చక్కగా నీ ఎదుట నీ ఆత్మచేత నింపి మమ్మల్ని చక్కగా నిలబెట్టి మా అందరితో మీరు ముచ్చటించండి దేవా. నీ కార్యములు జరిగినట్లుగా సహాయం చేయండి. నీకు స్తోత్రాలు. ఉపదేశాన్ని అటగించాలని చూస్తున్న దురాత్మ చీకటి అంధకార శక్తులు ఏమున్నా సరే వాటన్నిటి పారదోలండి. నా చుట్టూరు మా చుట్టూ నీ ప్రార్థనలోకి ఇస్తున్న నీ చిత్త ప్రకారం ప్రతి ఒక్కరి చుట్టూ, గృహం చుట్టూ, కాలనీ, గ్రామం, పట్టణ, రాష్ట్ర, దేశ సమస్తం చుట్టూ సిలువ రక్తము కంచెనవి నీవే అగ్ని ప్రాకారమై నిలవండి. నీ చేతిని దాచిపెట్టి నీ మహిమేగాన్ని ఆవరింపచేసి ఆనాడు ఇదిగొచ్చండి ప్రత్యక్ష గుడారం మీద నీ ప్రభావం, మహిమేఘం ఆగినప్పుడు ప్రభావం దిగి వచ్చినట్లుగా, సొలొమోను మందిర ప్రతిష్ఠ చేసినప్పుడు నీ ప్రభావం దేవా దిగి వచ్చినట్లుగా అలాగున ప్రభువా ఇదిగొచ్చండి ఇక్కడ ఆ ప్రభావం ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలున్న ఆ గృహంలో కూడా ఆ ప్రభావం యేసు నామములో నిత్యముగా వారు అనుభవించుదురుగాక. గొప్ప కార్యాలు జరిగించు. నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రబలిలేలాగా మేమున్న ఈ ప్రాంతానికి గృహాన్ని దేవా సినాయి పర్వతంగా మార్చి స్తుతి సింహాసనాశ్రుడివై ఉండి మా అందరితో మీరు మాట్లాడమని నన్ను మమ్మలను వాక్యోపదేశాన్ని చేతులకు అప్పజెప్పుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరచుకుంటూ నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పజెప్పుకుంటూ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన మీ అందరికీ, నా ఈ మాటలు వింటున్న వారికి, ఇక ముందు వినబోతున్న వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తున్నది యేసు ప్రభు వారు సేవా ప్రారంభ దినాలు.
అంతకుముందు ఏం జరిగిందంటే మనందరికీ బాగా తెలుసు. మార్కు సువార్త 1వ అధ్యాయం చూస్తే బాప్తిస్మిచ్చు యోహాను గారు పరిచర్య ప్రారంభ దినాలు కనపడతాయి అక్కడ. బాప్తిస్మిచ్చు యోహాను గారు ఎందుకు పంపబడ్డాడంటే ఒక శ్రేష్టమైన పరిచర్య అది ఎవరికి దక్కల, ఆయనకు మాత్రమే దక్కింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం పరీక్షిస్తే, పరిశీలన చేస్తే, ఎక్కడ ఏ కుటుంబాన్ని అలా తట్టి గనక గమనిస్తే కనపడే విధానం ఏంటంటే, మా అమ్మాయి మంచి ఉద్యోగం సంపాదించాలి అందుకే చదివిస్తున్నాం. ఏం ఉద్యోగం అంటే తను చదివి వచ్చి తెచ్చుకున్న మార్కులను బట్టి ఒక కోణంలో, మా అబ్బాయి విషయంలో కూడా అలాంటి ఆలోచన ఉందా అంటారు కొంతమంది ఏమో ఒక టార్గెట్ పెట్టుకుంటారు. నేను ఒక ఇంజనీర్ కావాలి, నేను ఒక డాక్టర్ను కావాలి, నేను ఒక కలెక్టర్ను కావాలి, లేదంటే నేను ఒక శాస్త్రవేత్తను కావాలి, లేదంటే నేను ఒక టీచర్ కావాలి, నేను ఒక లెక్చరర్ని కావాలి, నేను ఒక డాక్టర్ను కావాలి, లేదంటే ఒక నర్సు, లేదంటే ఒక ఆ మెడిసిన్ కనిపెట్టేటువంటిది ఆ చదువు అని చెప్పని, ఎంఫార్మసీ అని చెప్పి, బీఫార్మసీ అని చెప్పని, ఇలా రకరకాల చదువులు చెబుతారు. అయితే ఎవరినైనా ఇలాంటి చదువులు చెప్పే వాళ్ళలో సేవకుల పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు సేవకుడు తర్వాత నెక్స్ట్ సేవకుడు తయారవ్వాలి, లేదా సేవకురాలు తయారవ్వాలి ఆ కుటుంబంలో నుంచి. కానీ నేను కొంతమంది సేవకుల జీవితాలు నేను చూసినప్పుడు నాకు బాగా పరిచయమైన ఒక దైవజనుడి దగ్గర నేను ఆయనకు పరిచయమైన కొత్తలు అన్న మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే, ప్రభువా నీ దాసుడు తర్వాత నీ దాసుని కంటే ఇంకా బలమైనటువంటి సేవ చేసే పాత్రలుగా నీ దాసుడికి ఇచ్చిన బిడ్డలు కుమారులు ఉన్నారు, వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క బలమైన పాత్రగా, మీ దాసుడి కంటే గొప్ప పాత్రలుగా సేవలో బలపరిచి అభిషేకించి నువ్వు వాడుకో ప్రభు అంటే, యేసునామములో ఇది జరుగును కాకంటే వాళ్ళు ఆమెను చోట్ల సప్పకున్నారు. నాకు అప్పుడు అర్థమైంది, అంటే ఈయన మాత్రమే సేవ చేయగలుగుతాడు కానీ ఈయన తర్వాత పిల్లలు మాత్రం ఈ సేవలోకి రాకూడదు. అంటే ఆయన దృష్టికి ఎలా ఉందంటే అది రొంపలాగుందండి. రొంప అంటే బురద, రొంప అంటే బురద అని అన్నట్టుగా ఉంది. సేవకు ప్రభు ఎంచాడంటే, ప్రత్యేకంగా దేవుడు పిలుచుకున్నాడంటే, నీ అంత ధన్యుడు ఇంకొకటి ఉండడు. నువ్వు ఒకవేళ కలెక్టర్ అయినా కానీ అంత ఆధిపత్యం నీకు దొరకదు. నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేదా ప్రధానమంత్రి కావచ్చు. ఫ్యూచర్లో ఎవడు చూడబోయాడు? ఇప్పుడు నేను ఉన్నాను, నేను ప్రారంభ దినాల్లో నన్ను చూసిన వాళ్ళు, నా గురించి మాట్లాడుకున్న వాళ్ళు, ఏముందిలే అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు నేనున్న స్థితిని బట్టి, నా ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి, అయ్యో ప్రారంభ దినాల్లో మేమేదో అనుకున్నాం కానీ ఈరోజు ఇంత గొప్పగా దేవుడు ఇట్లాంటి బలమైన పాత్ర చేస్తాడని, ఇంత గొప్ప సేవలకు పిలుచుకుంటాడని, ఇంత గొప్ప తలాంతులు ఇస్తాడని. కొంతమంది అయితే ఆల్ ఇన్ వన్ అని చెప్పని కూడా పేరు పెట్టారు నాకు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, ఆడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే. అంటే అన్ని విషయాలకు సేవా పరిచర్లో అన్ని విషయాలకు ఆసక్తిగా పరిచర్య చేసేటువంటి పాత్ర. వాస్తవానికి నా బ్రతికేందంటే రేపు చచ్చిపోదాం, ఇవాళ బాప్తిజం పొంది, అది నా స్థితి. ఇవాళ బాప్తిజం పొంది తెల్లారి చచ్చిపోదాం అనే బాప్తిజం పొందా నేను, వాస్తవం అది. కానీ దేవుడు పట్టుకొచ్చింది ఎటు నుంచి ఎటు పట్టుకొచ్చాడు, ఎటు నుంచి ఎటు వచ్చిందో కూడా ఇప్పుడు కూర్చొని ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే కన్నీరు తప్ప రెండోది రాదు. సంతోషం పక్కన పెట్టు, ఎప్పుడో రాలిపోవాలనుకున్న నా బ్రతుకును ప్రభు కృపచేత ఇన్ని పాటలు రాయించటం, ఆ తర్వాత దేవుని వర్తమానాలు అందిస్తూ ఉంటే ఇక్కడ మీకు కనపడతారు ఆ పిక్చరు. వాస్తవానికి మన కళ్ళ ముందు ఎలా ఉందంటే ఏముందులే, ఎవరూ లేరు, వాళ్ళే కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. కానీ నా ప్రభు ఆలోచన ఇచ్చిన విధానాన్ని బట్టి ఈ వీడియో రికార్డింగ్ అవుతుంది, యూట్యూబ్లో పెడితే ఈరోజు దేవుడు నాతో, ఈ దైవజనుడి ద్వారా నాతో ఏం మాట్లాడతాడా అని చెప్పని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు ఆ సంగతి. ప్రభు యొక్క మహా ఉచిత కృప ఏంటంటే ఈ సంవత్సరంలో ప్రభు రాయించిన పాటలన్నీ మ్యూజికల్ అనేది లేదు, కానీ కంజర మీద అయినా సరే నంబర్ 1గా మంచిగా
జననాడిలోకి ఎక్కిపోయేటువంటి మంచి పాటలు దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గొప్పతనం కోసం చెబుతున్నా, ఎప్పుడో రాలిపోవాల్సిన బ్రతుకుని ఇలా నిలబెట్టి ప్రభు ఈ వర్తమానం కోసం ఇన్ కేస్ నీకు ఇంకా అందాలంటే ఇంతకుముందు జరిగిందే వర్షిప్. ఆ వర్షిప్ ద్వారా మనమున్న ఈ ప్రాంతంలోనే ఏకీపించిన వారి మీదకి ప్రత్యక్ష గుడారం ఎదుట 72 మంది పెద్దల్లో 2 గుడారాల్లో ఉన్నారట. 2 గుడారాల్లో ఉంటే యెహోషువ చూసి మోషేతో చెప్తున్నాడు, ఏలినవాడా ఈ 70 మంది ఇంకొక 2 గుడారాల్లో ఉండి వాళ్ళు కూడా వీళ్ళు ప్రవచించినట్టే ప్రవచిస్తున్నారు, వారు కూడా వీళ్ళ మీద ఉన్న ఆత్మ వాళ్ళ మీదకు దిగిరాగానే వాళ్ళు కూడా దేవుళ్ళు పరవశిస్తున్నారు అన్నాడు. అదే పక్కిగా మనమైతే ఇక్కడే ఉన్నాము, ఈ ఆరాధనలు ఏకీపిస్తున్న వాళ్ళ మీద కూడా ఇక్కడ లేకపోయినా వాళ్ళు అక్కడుండి ఏకీపించడాన్ని బట్టి బలమైన పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి పరిశుద్ధాత్మలో వారు సంతోషిస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకేం కనపడదు పిక్చరు. మనం ఏమనుకుంటాం, ఇంత మట్టికి వెళ్ళండి, ఆ కుటుంబ సభ్యులు ఇంత మట్టికి అనుకుంటాం. నా ప్రభు కృపను బట్టి ఈ సంగతి నాకు ఎప్పుడో తెలుసు. సేవ మొదలుపెట్టిన 2వ సంవత్సరం నా ప్రభుని అడిగా, అసలు నన్ను ఎందుకు పిలుచుకున్నావు, అందరికి ఎగతాళిగా ఉన్నాను నేను, అసలు నువ్వు పిలిచావా లేదా, ఏంది ప్రభు అంటే ఆ రాత్రి పండుకుంటే కల్లో చూపిస్తా ఉన్నాడు. నేనేమో గోడకు అవచాలుండి దేవుని మాటలు ప్రకటిస్తుంటే గోడకు అవచాల రోడ్డు మీద సిమెంట్ రోడ్డు కనపడుతుంది. వరుసగా ఒకళ్ళేమంటే ఒకళ్ళు క్రమంగా కూర్చొని నోట్బుక్ పెట్టుకొని చక్కగా రాసుకుంటా వాక్యం వింటా ఉన్నారు. ప్రభునందు నా ప్రయాస వ్యర్థమైపోవట్లేదు. ఎంతమంది ఈ హేళన చేయని ఎట్టన్నా గోల చేసుకొని నా ప్రభు కృపను బట్టి ఆయన చిత్తంలో నిర్ణయింపబడిన ఈ దర్శనానికి నిర్ణయించబడిన వాళ్ళు డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, వారు ఉన్న గృహాల్లో కావచ్చు, ఆ తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేసిన దాన్ని బట్టి కావచ్చు, వాళ్ళు బలపడుతున్నారు, నా ప్రభు పోలికలోకి వస్తున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాస్తవానికి ఇది నాకు తెలిసిందా, ప్రారంభంలో నాకేం తెలుసా, దేవుడు రక్షణకు రమ్మన్నప్పుడు నేను రాలా. 2003లోనే రక్షణకు రాబ్బా, మీ నాన్న కాలు మా నాన్న కాలు అప్పుడు షుగర్ వల్ల తీసేశారు, మీ నాన్న ఆరోగ్యం బాగోలేదు, నువ్వు రా సేవకు రా అంటే దేవుని మందిరానికి రా, వచ్చి పాటలు బాగా పాడుతున్నాయి, స్వరం బాగుందండు. మనసులోనే ఒకటి చెబితే నేను రాను అనుకున్నా. ఆ సెల్లు దయచేసి సైలెంట్లో పెట్టు లేదా స్విచ్ ఆఫ్. నువ్వు రా అంటే నేను మనసులో నేను అనుకున్నానంటే ఒకడు నాకు చెబితే నేను రాను అనుకున్నాను. నా లోపల పైకి మాత్రం సంవత్సరానికి ఒకసారి మా ఫ్యామిలీ ట్రిప్ ఉంటుంది, సాగర పోయొచ్చాం, ఇక అంతే బంద్, ఇక నేను రానన్నా. అక్కడ పెట్టి దాంతో ఏడకు వచ్చా నషాపేట. ఏడకొచ్చి 2007 నుంచి 2014 సెప్టెంబర్ ఆగస్టు సమయం దాకా నా ఇష్టం వచ్చినట్టుగా, అంటే లోకరీతిగా కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, విచ్చలవిడిగా అంటే ఎలా పడితే అలా తిరగలే. దేవుడికి తెలుసు, నాకు తెలుసు. ఏంది ఎలా పడితే అలా తిరగకుండా బాధ్యతలు ఏమున్నాయి, మళ్ళీ పనులన్నీ చూసుకుంటానే అట్లా తిరుగుతున్నా. నేను కాస్త చివరికి 2014 డిసెంబర్ మాసంలో ఇక్కడే తండ్రి సన్నిధి ఉండేది. ఇంతకుముందు దావీదు పాష గారి దగ్గరికి ఒక ఆయన పసుపులేటి వెంకటేశ్వర్లని ఒక వెంకటరావు అని చెప్పాను, ఆయన బట్టకు ఆయన దేశకు పోయాడు. యాడికన్నా పోతున్నారంటే ఏడికి రాబ్బా అంటే ఆడకు పోయి వాక్యం విని నా పరిస్థితి ఆయనకి చెప్పుకొని తర్వాత మళ్ళీ కొత్త నిబంధన చదువు అని చెప్పంటే కొత్త నిబంధన అంతా పూర్తయ్యే లోపల జనవరి 28వ తారీఖు వచ్చింది. నేను బైబిల్ మిషన్ సభలకు వెళ్తున్నాను. పోయిన సంవత్సరం నేను రాననుకుంటే నా కుటుంబం చల్లా చెదురైపోయింది, గుప్పెళ్లతో మట్టి పట్టుకుని ఇసిరేచ్చే ఎటుబడితే పడుతూ అలా అయిపోయింది మా జీవితాలు, కుటుంబం. గత సంవత్సరం వచ్చాననుకుంటే ఇది 2014 జనవరిలో. కాబట్టి నేను పోలేదు. కాబట్టి నేను దేవునికి మహిమ కలుగునుగా. నేను ఆడకు పోలేదు కాబట్టి
ఆ కారణాన్ని బట్టి నా జీవితం, నా కుటుంబం అంతా చల్లాచెదరైపోయింది అట్టుకుంటా. ఈ 2015వ సంవత్సరంలో అయిన జనవరి 28వ తారీఖు ఇప్పుడన్నా 3 రోజులు పోయాడు గడిపోద్దా అని చెప్పని బయలుదేరా. ఫాస్ట్ గారు చెప్తే 28వ తారీఖు నెల చివరి బుధవారం వచ్చి బాప్తీసం పొందన్నాడు. జనవరిలో 2015. ఇట్లా పోతున్నానయ్యా, మరి ఏంది పరిస్థితి అంటే, పర్లేదు వచ్చి తీసుకొని పోయాడు, 3 రోజులు ఉపవాసం ఉండన్నాడు. అలాగనే దైవజనుడు చెప్పిన మాట చొప్పున 28వ తారీఖు అంటే 2వ రోజు పోయి 27ను వెళ్ళా. 27, 28, 29 3 రోజులు. రెండో రోజు డైరెక్ట్గా చిలకలూరిపేట వెళ్ళిపోయి అక్కడ బాప్తీసం పొంది అక్కడ నుంచి మళ్ళీ సభల్లో, మిషన్ సభల్లోకి వచ్చి కూర్చుంటే అక్కడ దైవజనుడి ద్వారా దేవుడు నన్ను పిలిచాడు సేవకి. కాళ్ళు గడిగించుకుంటావా అండు. అన్న అంటే శిష్యులను సేవకు సిద్ధపరిచే అనుభవం అది బైబిల్ మిషన్లో ఉంది. మళ్ళీ చేరుకొని ఇది సేవా పిలుపు అని అర్థమయ్యి నేను చాలా నేర్చుకోవాల్సి ఉంది, నేర్చుకున్న తర్వాత వస్తాను. నీ ముఖం చూస్తుంటే వాక్యం చెప్పే ముఖమేనో, నీ ముఖమే చెబుతుంది, వాక్యం చెబుతావు నువ్వు అన్నాడు దైవజనుడు. నేను అసలు చెప్పలేను, నా వల్ల కదా, చెబుతావు నువ్వు రా, మా ఊరు పోయి ఒక 7 రోజులు ఉంది కానీ, అంటే ఒక వారం పాటు ఉండి మా సంఘాల్లో నువ్వు వాక్యం చదువు కానీ. అప్పటికప్పుడే పెళ్లి చూపులు కూడా చూశారు వాడు. ఆ పెళ్లి చూపులు చూసామా, డైరెక్ట్గా వచ్చి ఏమడిగిందంటే ఎన్ని సంఘాలు ఉన్నాయా, సంఘాల్లో ఎంతమంది ఉన్నారా అంది. నాకు అయితే మైండ్ బ్లాక్ అయినంత పరిస్థితి. ఏంది ఆస్తులు అడగాలి, ఎంతమంది మీ తోడ పుట్టిన వాళ్ళు అని అడగాలి, మీ నాన్న ఏంది అవన్నీ అడగాలి. ఏం అడగకుండా ఎన్ని సంఘాలు ఉన్నాయి, సంఘాల్లో ఎంతమంది సభ్యులు అన్నారు. పక్కన సేవకుడు ఉండి ఇప్పుడే బాప్తిసం పొందింది అని. ఇప్పుడేనా, అయితే చూద్దాంలే సర్లే అని చెప్పని వెళ్ళిపోయింది ఆ తల్లి. నేను అప్పుడు అనుకుని ఇంటికి కూడా పోనీయకుండా ఏడో పెళ్లి చేసి సంఘం ఏదో ఒకటి పంపించారే అనుకున్నాను. నేను అప్పుడైతే నేను అన్నాను, నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందయా. ఆ తర్వాత ప్రభు కృపను బట్టి దేవుడు నేర్పి సరైన మార్గంలోకి తెచ్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు సేవకు పిలిచాడంటే, నిన్ను డైరెక్ట్గా దేవుడు సేవకు పిలిచాడా, నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఎందుకంటే సేవ అనేసరికి వీళ్ళకి ఎక్కడ లేనటువంటి పురిటి నొప్పులన్నీ వచ్చేస్తాయి. మాకు ఆ కులం కట్టడం ఉందండి, మా కులానికి ఒక పద్ధతులు ఉన్నాయండి, మేము యాడికి పోయిన ఈ పద్ధతుల్లోనే ఊరేగాలండి, లేదంటే మా వాళ్ళు అసలు ఒప్పుకోరండి, అరే లేదంటే మమ్మల్ని కులంలో నుంచి వెలేచ్చారండి. వెలేసుకొని నీకు వచ్చే నష్టమేముంది, నీకు వచ్చే నష్టమేముందయ్యా, వెలేస్తే వెళ్ళేని. రోజు షాలేం రాజు గారి వాళ్ళ నాన్నగారు ఆ మధ్యకాలంలో చనిపోయినప్పుడు, చనిపోయాడు ఆయన. చనిపోయినప్పుడు ఆయన సమాధి కార్యక్రమానికి ఇంచుమించుగా ఒక 40,000 పైచులకు వచ్చి ఉంటారు జనం. ప్రారంభంలో ఎంతమంది ఆయన చెప్పరేంది, మాకు అసలు ఏం తెలీదు, నువ్వే ముద్దాయివి, నువ్వే లాయర్వి, నువ్వే జడ్జివి, నువ్వే ప్రతివాదివి అన్నట్టు ఉన్నారేంది. ప్రారంభంలో ఆయన ఒక్కడే, వాళ్ళ అమ్మ కూడా కాదురా అయ్యా కొడుకా చెప్పిన మాటినరా, వాళ్ళు కోప్పడతారా, తిరుపతి 25 మొక్కులు ఉన్నాయిరా, అయ్య కోప్పడుతుడు, అమ్మ కోప్పడుతుడు, ఉంటే ఏరి అండి ఆయన. ఉంటే ఏరి, మనల్ని ఆదుకునేవాడు ఏడి, మన దరిద్రం ఎందుకు మారలేదు. తిందామని కూర్చుని దుమ్ముకు తన్నుకుంటుండ్రి. తిందామని కూర్చుంటారు, ఏమైతే ఏమో తెలియదు, పళ్ళాలు ఎటు పగిలిపోతాయి అన్నమాట. తిందాం అందరం కూర్చొని తిందామని చక్కగానే కూర్చుంటారు. తినబోయే టయానికి మరి ఏ ముచ్చట వచ్చుద్దో ఏమో తెలియదు. ఇక అంతే, ఇక పళ్ళెం ఈ దిక్కుకు ఆ దిక్కుకి ఇసిరేయడం, కొండ సట్టి ఆడ బగలపడతాం, ఏ దిక్కుకు ఆ దిక్కు వెళ్ళిపోయి ఎవరికోళ్ళు బిర్రుగా బిగుసుకొని కూర్చోవడం. అప్పులు ఇదేంట్లో చేయబెట్టినా కలిసి రావట్లా. అసలు మన దరిద్రం ఎందుకు మారట్లేదని అడిగిండు ఆయన. ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడాడో వెంటనే 2 పిల్లలు తీసుకుపోయి మంగళ షాపులో క్షౌరం చేయించాడు, ఇంటికి తెచ్చి నిలబెట్టాడు. ఆ రోజు ఆయన తీసుకున్న తీర్మానం, తన కులం వచ్చింది ఎదురుగా,
తమాసా కట్టాలా, కుల కట్టుబాట్లు ఉన్నాయి, లేదంటే నిన్ను వెలేస్తాను. మీరు నన్ను వెలేసేది ఏందిరా బాబు, నేనే మిమ్మల్ని వెలేస్తాను పోయినాను. అసలు మీరు నాకు వద్దు, నీ పిల్లల పెళ్ళిళ్ళు ఎట్టయితే అయ్యే చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు, నీకెందుకు ఆ బాధ అండి, నీకెందుకు ఆ బాధ? నా పిల్లల పెళ్ళిళ్ళు ఎడ జరగాలో ఆయన చూసుకుంటాడు, నీకెందుకు ఆ బాధ అని చెప్పని ఖరాఖండిగా నిలబడ్డాడు. కాబట్టి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు బంధువులు తక్కువ, క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని ప్రేమ చేత అతకబడిన వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి 40,000 పైచులకు నేను చూశాను. ఎంత అంటే అంగరంగ వైభవంగా ముందు సౌండ్ సిస్టమ్ సువార్త ప్రకటించుకుంటా పోతూ ఉంది, వెనకమాల భౌతికాయం వస్తూ ఉంది. మందిరం కాడి నుంచి మొదలు పెడితే భూస్థాపన అయ్యేసరికి ఏది 11ంటికి మొదలు పెడితే భూస్థాపన అయ్యే టైము సాయంత్రం 4 అయింది. అంటే 4 దాకా బోరికి సువార్త చెప్పుకుంటానే పోయారు. అసలు ఆ హైవే మీద జనాన్ని చూస్తే నివ్వురుపోయారు, ఏంది ఇదని. ఒక రాజకీయ నాయకుడికి కూడా రాలేదు ఇంతమంది, ఏంది ఇదని చెప్పారు. మరి అంత ధన్యత ప్రభు ఇస్తే మరి సేవకుకి నిర్ణయించుకున్న దాన్ని బట్టి నువ్వెందుకు ఎన్నికలు లాక్కుంటావు? దైవజనుడు దీవెనయ్య గారు బుడంపాడు హోలీ మినిస్ట్రీస్ అనమాట, ఆయన దగ్గర పోతే మన పప్పులు అస్సలు ఉడకవు. ఇప్పుడు ఒకవేళ నువ్వు చిన్నగా కవర్ కదిలిస్తా తింటావు అనుకో, ఏమ్మా తింటానికి వచ్చా మొఖం చూడు ఎట్ట ఉందో, సిగ్గులేదు కూర్చో సరిగా అంటాడు ఆయన. నేను మీటింగ్లో చూసా ఆయన పద్ధతి, హార్డ్ హై స్కూల్ గ్రౌండ్లో మీటింగ్స్లో చూసా. ఓ చల్లి అడావుడిగా 1 2 మరి ప్రాబ్లం పట్టుకుంటే అడావుడిగా లేచి నిలబడది. ఏమా అటు తిరగటానికి వచ్చా, వేస్తున్నాం 1 2 బంధు కూటమి అయిపోయేదాకా రావయి కూర్చోండి అంతే. ఆ రోజు చూసి ఆ తర్వాత ఆన్లైన్కి ఒక రోజు పోయి ఆడకి 9 గంటలకు ఆన్లైన్ మొదలు పెడతారు, తెల్లవారుజాము 6 గంటల వరకు జరుగుద్ది ప్రతి నెల 1వ తారీఖున. చలికాలం అని స్వెటర్ వేసామనుకో పాపం చలి పడుతుంది తట్టుకుంటా అంటాడు. ఏంది ఒకవేళ ఇట్ట తల గడ్డం కింద ఏమన్నా చేయి పెట్టి కూర్చున్నావు అనుకో, ఏమ్మా మెండరాలు లాగుతున్నాయా అంటాడు. అట్నే పెడితే అట్నే పోతావు నిద్రలో, లేదు సరిగుండు అంట. ఒకవేళ నడువులు సరిగా గోడ కానుకున్నావు అనుకో, నడువులు నొప్పులు వచ్చినాయి, అప్పుడే ముసలోడు అయిపోయావా, ముసలిదాన్ని పోయావా, సిగ్గు లేదు సరి కూర్చో అంటాడు. ఏంది ఒకవేళ కుర్రోళ్ళు అయ్యి ఉండి కుర్చీలో కూర్చున్నారు అనుకో, ఏం చేస్తలేండి ముసలోళ్ళు ఏమో కింద కూర్చున్నారు, కుర్రోళ్ళేమో కింద కూర్చున్నారు, ముసలోళ్ళకి నడువులు పట్టేసి నెట్టుకుంటా కుర్చీలో కూర్చున్నారు. ఆయన దగ్గర పోతే ఆన్లైన్ ఎలా ఉంటుంది అంటే గుంజిళ్ళు తీసినట్టే భలే ఉంటుంది. అయితే మాత్రం కొద్దిసేపు మోకాళ్ళ మీద ఉంచుడు, కొన్ని అంశాలు ప్రార్థన చేయించడు, లేని పైకి అంటాడు ఆరాధన అంటాడు, మళ్ళీ అట్నే నిలబెట్టి కొన్ని ప్రార్థన చేయించడు, మళ్ళీ కూర్చోబెడతాడు, మళ్ళీ కొన్ని ప్రార్థనలు అంటాడు. మళ్ళీ కూర్చోవడం కూడా మోకాళ్ళ మీద కూర్చోవాలి, మామూలుగా కూర్చుంటే ఒప్పుకోడు. కరెక్ట్ అయిన సరుకు సంపాదించుకోవాలనుకుంటే, నేను కరెక్ట్గా మండాలి అనుకునే తపన కలిగి ఉంటే అక్కడికి పోవాలి. అసలు స్ట్రిక్ట్ అన్నమాట. ఆయన అడిగితే నేను బరిగొడ్లు కాసుకునేవాడిని అంటాడు ఆయన. బరిగొడ్లు కాసుకునే ఆయనకే ఇప్పుడు సీఎంకు ఇప్పుడు ఒక బస్సు ఉంది, దాంట్లోనే బాత్రూమ్ వాష్రూమ్ అన్నీ ఉంటాయి, కాన్ఫరెన్స్ కాల్ ఉంటుంది, బెడ్లో రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉంటుంది. ఆయనకు ఒక వ్యక్తి ఫారెన్ నుంచి ఫస్ట్గా ఆ బస్సు ఇచ్చింది ఆయనకే. బరిగొడ్లు కాసుకునేవాడిని నేను. మా అమ్మకు ఒక పెద్ద ఆవిడ సువార్ చెబితే అప్పుడు నేను కూడా నమ్మలేదు, తర్వాత మా అమ్మ రక్షణ పొంది ఆ తర్వాత నన్ను పట్టుకున్నాడు. నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా చదవమంటే చదవకుండా సగం చదివి డిగ్రీ దాకా అంటే సగం చదివే చదివి ఏది వరిగొడ్లు కాసుకుండా తిరిగినవాడిని. నన్ను పట్టుకోండు ప్రభు, నన్ను పట్టుకోండు. ఇక నేను చేయగలిగే దేవుని పనులు కొనసాగుతూ ఉన్నాను. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ప్రధానమంత్రి నా ముందుంటే ప్రధానమంత్రి చెయ్యి నా మీద ఉంటుందా, నా చెయ్యి ప్రధానమంత్రి మీద ఉంటుందా? ప్రపంచ శాంతి దూత అని చెప్పని చెప్పుకుంటున్నాం కేఎఫ్ పాల్ గారు. ఆయన కోసం బిల్ గేట్స్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానులు అంటే ప్రెసిడెంట్లు అంటారు వాళ్ళని,
ఆ ప్రధానులు, అయ్యా మిమ్మల్ని కలవాలి, మీతో మీ చేత మేము ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నాం, మాకు ఎప్పుడు ఇస్తారు, ఆ కాల్ షీట్ అనేది ఎప్పుడు ఇస్తారు, మాకు ఒక డేట్ ఎప్పుడు ఇస్తారని పరితపించారు. పడిగాపులు కాసి డేటు సంపాదించి ప్రార్థన చేయించుకున్నారు. నీ చెయ్యి ఆయన ఎదుటి ఉన్న వ్యక్తుల మీద ఉంటే నీకు ఘనత, లేకపోతే వాళ్ళ చేతులు నీ మీద ఉంటే నీకు ఘనత? అర్థం కాలేదు కదా. నువ్వు ఒక సేవకుడుగా, ఒక సేవకురాలుగా ఎదుటి వ్యక్తుల మీద చేయబెడుతుంటే ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నారు, ఎంతమంది దీవించబడుతున్నారు. చిలకలూరిపేట పట్టణం తండ్రి సన్నిధి పరిచర్లో నేను వెళ్ళటము, అక్కడికి ఇక అదే ఆఖరి రోజు. ఆ తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి ఇంతవట్టిగా ఆ మందిరం తెలియదు నాకు, అసలు ఆ ప్రాంతమే తెలియదు. అంటే అక్కడికి ఎట్లా ఏం మారే కూడా నాకు తెలియదు. ఇంతవటికి పోవాల. 2018 తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు 18లోనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ మందిరంకి వెళ్ళిపోవాలి. ఆ రోజు నేను మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా, శాలేమరాజు గారు జనం మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆయన చేయి పెట్టి ప్రార్థన చేయడానికి కొన్ని ప్రాణాలు పరితపిస్తూ ఉంటే నేను చూసి అట్లానే చూస్తూ ఉన్నాను. ఒక్క వ్యక్తి నీకు విధేయత చూపిస్తే ఇంతమంది ఆదరించబడతారా? ఆ ఒక్క వ్యక్తి చెయ్యి అట్లా పెడితే ఎంత గొప్ప కృపనిచ్చావు ప్రభు అనుకుంటా మనసులు అనుకుంటా ఉంటే నాతో దేవుడు మాట్లాడిన సందర్భాలు. నిన్ను కోట్లకు పైచులకు వ్యక్తులకు దీపంగా చేశాను. దీపం అంటే దీపం మండుతుంటేనే అనేకమైన దీపాలు వెలిగించబడతాయి. ఆ దీపం మండకపోతే ఏముంది, ఉపయోగం ఏముంది? ఏంది అంటే దీపం ఆరిపోయింది అంటారు కానీ వెలుగుతుంది అంటారా? ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు అతను చూస్తున్నావు, అతని ద్వారా ఆదరింపబడుతున్న వాళ్ళని చూస్తున్నావు, కానీ నేను కోట్లకు పైచులకు ప్రజలకు ఒక దీపంగా నిన్ను చేశాను, ఒక దీపంగా నేను నిన్ను ఎంచుకున్నా. ఆ తర్వాత కొన్ని విషయాలు చెప్పాడు ప్రభు ఆ రోజు. అసలు వాస్తవం ఇది నీ చిత్తమా కాదని చెప్పని శుక్రవారం అక్కడ ఉపవాసకోవటంలో ఉన్నా, అక్కడ ఉన్న సహోదరులతో కలిసి భోంచేసి తర్వాత ఒక దేవుడు ఒకడు చెప్పాడు, పోయి పాలన మిఖాయిలైన పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోమంటే, అక్కడున్న వీళ్ళు చెప్పిన మాటే, మిఖాయిలన్న వంశీ అన్న వీళ్ళంతా చెప్పిన మాటలను బట్టి శాలేమన్న చేత ప్రార్థన చేయించుకుందని గంటల తరబడి పడిగాపు భాష ప్రభు సూచన అన్నమాట. అయితే ఆయన్నే ఇంకో బైక్ ఎక్కి చీలే పంపించారు. కొత్త వేరే పెద్దలు దైవజనులు కొత్త బండి తెచ్చుకుని ప్రార్థన చేసి నడపమంటే ఆ బండి వేసుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఏందన్నా ఈ పని చేశారంటే, ఏం తమ్ముడు నువ్వు ప్రార్థన చేయించుకోలేదా? లేదన్న, గతంలో చెప్పాను నేను ఈ సాక్ష్యం. ఎందుకో ప్రభు సందర్భం వచ్చింది కాబట్టి దాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. మీ తప్పు కాదు, నా తప్పు, మిఖాయిల పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోమండు అని చెప్పని అక్కడికి వెళ్ళిపోయా. దేవుడు నీకు ఏదైనా చెబితే ఆ పని చెయ్యి. ఇప్పుడు నేను తల తెక్కగా అడుగులేసినట్టు అడుగులేస్తే ఉపయోగం ఏముంది? సమయం వ్యర్థమైపోద్ది, సమయం వ్యర్థమైపోద్ది. నాకు చాలామంది చెప్పాడు, వాళ్ళ కోసం పోయి ప్రార్థన చేయని చెప్పాడు. వాళ్ళకి ఈ పరిస్థితి ఉంది, అడిగి ప్రార్థన చేయన్నాడు. అడిగినప్పుడు కాదు అది ఇది అన్నారు. సరేలే ప్రభు నీ చిత్తం అని చెప్పని వదిలేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు ఏదైనా చెబితే పోయి అక్కడికి పోయి ప్రార్థన చేసి రావటం అనేది ప్రభు నాకు నేర్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు వచ్చి శనివారం మళ్ళీ ఉపవాసం ఉండి దేవుడిని అడిగా. హెస్కేలు గ్రంథం 3వ అధ్యాయం ద్వారా మాట్లాడు. అక్కడ ప్రారంభంలో ఉంటుంది, యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, అప్పటితోనే గోబలు గుయ్యమన్నాయి ఆ మాట చదువుతోనే. వెంటనే ప్రభు నువ్వు చెప్పే మాట ఏది నువ్వు చెబుతున్నావా కాదని నేను శంకించనయ్యా, అంటే అనుమానించనయ్యా, నన్ను క్షమించు ప్రభు, నువ్వు చెప్పినట్టు అడుగులు వేస్తానయ్యా అని చెప్పని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు చెప్పంగానే ఇక గదిలో వెళ్ళిపోవటం మొదలుపెట్టా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, బాప్తిస్మిచ్చు యోహాను ఒక ప్రత్యేకమైన సేవకు పిలువబడ్డాడు. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతుంది. నిన్ను కూడా బాప్తిస్మిచ్చు యోహాను ఆ జాబితాలో ఒక ప్రత్యేకమైన సేవకు పిలుస్తా ఉన్నాడు దేవుడు. ఆ హెస్కేలు గ్రంథం గొడవ వదిలేయండి, మార్కు సువార్త 1వ అధ్యాయం చూడండి. డైలీ చదివితే ఏ అధ్యాయం ఏ పేపర్ దగ్గర ఉన్నదో అర్థమైంది. డైలీ చదవలేదనుకో, గుర్తొచ్చినప్పుడు లేదంటే కాస్త ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బలహీనత రాగల అప్పుడు తీస్తారు బైబిల్.
మొన్న ఒక పెద్ద మనిషిని అడిగా, ఎన్నిసార్లు చదివి వాక్యం బైబిల్ అన్న. 21 సారి అన్నాడు. కఠినమైన పదాలు బయటికి తీసి నోరు తెరిచి చదువు అన్న. బుస్ బుస్ అంటాడు. ఏందన్నా? నడవట్లేదు పాస్టర్ గారు. నడవట్లేదంటే చదవాలన్న. తర్వాత 2 రోజులు ఆయన 2 రోజుల తర్వాత కనపడ్డావు. ఇంకా 2 రోజులు కనపడలే నాకు. 2 రోజులు కనపడలా. యాడికి పోయి అన్న. నువ్వు చెప్పిన తర్వాత బైబుల్ చదవాలంటే నాకు భయం వేస్తుందండి. ఎందుకన్నా? నోరు తిరగట్లేదు, అందుకే ఆపేసా చదవటం. తెక్కలోలాగున్నావు ప్రభువా, ఈ పదం దగ్గర నాకు నడవట్లేదు, స్పష్టంగా పలకటం నాకు చేత కావట్లేదు, నాకు కృపనివ్వు ప్రభు అంటే ఖచ్చితంగా కృపనిస్తాడు. 5ో 6ో చదివాను అన్నావు. అసలు 1వ తరగతి సగం చదివిన ఆయన స్పష్టంగా వాక్యం చదువుతుండు, స్పష్టంగా వాక్యం చదువుతూ ప్రకటిస్తూ ఉండు. నేను సేవ చేయాలంటే నువ్వు ఇక్కడ బుస్సు అంటే ఎట కుదురుద్ది? నేను చెప్పా, ఇంకో మాట కూడా చెప్పా, ఫలానా దైవజనుడి దగ్గర పోతున్నాం అని చెప్పని ఎవరికోడో తెలుసుద్ది. అల్పానికైనా హేళన చేయడానికైనా దైవజనుడిని వీడికే సరిగ్గా చెప్పడం చేత కాలేదు, ఇంక వాడేం చేస్తాడని చెప్పాను అంటానికైనా కావాలని కొంతమంది మీ చేత ప్రార్థన చేయిస్తారు. ప్రార్థన నేర్చుకొని ఉండండి అని చెప్పే ముందే. కావాలని కొంతమంది అన్నా బైబుల్ చదువు అంటారు. నువ్వు బుస్సు అను అనుకో, ఈ సరుకు లేదు ఏం లేదు, యాక్టింగ్ చేస్తుండ అంటారు. మర్యాదగా నువ్వు సేవ చేయాలంటున్నావు కాబట్టి సేవ చేయాలంటే నోరు తెరిచి చదవాలి. నీకు వినపడేలాగైనా సరే చదవాలి. ఆయన ఏం చేస్తాడంటే ఇట్లా కళ్ళతో చూస్తా ఇక ప్రతి లైన్ అండర్లైన్ చేస్తూ ఉంటాడు. ఇట్లా ఎన్నిసార్లు చదివన్నా? 21 సారి అన్న. ఇంకెవరికి చెప్పమాక సిగ్గుబాతి అన్న. ఇంకెవరికి చెప్పమాక సిగ్గుబాతి. 21 సారి చదివితే వాక్యం నీలో నిలబడాల, వాక్యం యొక్క పోలికలు నీలో కనపడాలా. 21 సారి చదివితే వాక్యం మీద పూర్తిగా పట్టు రావాలా. ఇదిగో పలానా నరపుత్రుడా, నేను నీతో మాట్లాడాలనుకున్న చక్కగా నిలబడన్న మాట ఎక్కడుందన్న. బర్ర విషయ సూచిక దగ్గరకు వచ్చిండు. అంటే ఏంది? ఏం పాస్టర్ గారు మాకేం తెలుసు అంటావా? స్టార్టింగ్లో విషయ సూచిక అని చెప్పి అనేది ఉంటుంది. అంటే ఏది, ఏ గ్రంథం ఎక్కడుంది ఏంటనేది ముందు మెనూ చూపిస్తారు. ఇప్పుడు మెనూ అనాల, తెలుగులో అయితే విషయ సూచిక అంటారు. ఇక ఆ విషయ సూచిక ఆడికి వచ్చి ఎత్తుక్కుంటుండు. ఏందన్నా అన్న ఆడు చూస్తూ ఉంటే నేను అన్న హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం తీయన్నా అన్న. అది కూడా ఆడే ఎతుకుచుండు. అన్నా ఈ రకంగా చూసుకుంటే కుదరదన్నా. నువ్వు సేవ చేయాలనుకుంటే 21 సార్లు చదివంటే ఫలానా అధ్యాయం పక్కన ఉంది హెస్కేల్ గ్రంథం అని టక్మని ఆడికి వెళ్ళిపోతావు. అసలు నీ మైండ్లోనే లేదు వాక్యం, నువ్వు చదివి ఉపయోగింది. సైతానుగాడు ఎంత మాయ చేశాడు నిన్ను. నా మాటిని నోరు తెరిచి చదవటం మొదలుపెట్టు. రావట్లేదు, నోరు నడవట్లేదా, అక్కడ మాట తిరగట్లేదా? కపెర్నహూము అను నీవే అను. నేను చెబుతున్నా అబ్బాయి, కపెర్నహూము అను. అది పరిస్థితి. ఏంది? నవ్వాల్సిన పని లేదు. నాకు న్యూస్ పేపర్ చదవటం చేత కాదు, ఇప్పటికీ కూడా న్యూస్ పేపర్ చదవటం చేత కాదు. నోరు తెలిసి న్యూస్ పేపర్ చదవలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని టకటక ప్రభు కృపలో చదవగలుగుతా. ఉన్నతున్నట్టు ఒప్పుకుండా నేను న్యూస్ పేపర్ చదవలేనారా? ఇది చదివినంత రీతిగా అది చదవలేను నేను. ఇంగ్లీష్ అయితే అసలు ఏం లేదు, వరల్డ్ రికార్డ్ వచ్చింది అన్నమాట. స్కూల్ టాప్ ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ కానీ, లెక్కలు కానీ, హిందీ కానీ, ఇక అన్ని సబ్జెక్టులు ఏమి లేదు సరికాడ. అయ్యంటే భయం. పొర్రపాటును కూడా ఆ సబ్జెక్టులు చెప్పి మాస్టర్లు వచ్చినా ఆ సబ్జెక్ట్ రాయాలన్నా కానీ గుండె పట్టుకుంటుంది అన్నమాట. అంత టాపర్లం మనం. కానీ ప్రభు కృపను బయట తీసుకొచ్చి ఇప్పుడు ఈ దీంట్లో టాపర్లు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు అసలు చేత కాదు, చదవలేదు నేను, అవి భయం రావని. చివరికి ప్రభు తీసుకొచ్చాడు, నిలబెట్టాడు. చదవాలి పరిశుద్ధ గ్రంథం అనేది, ఖచ్చితంగా చదవాలి. చదవకపోతే రేపొచ్చిన ఎవరు చెబుతా ఏడుంది అని ఎత్తుక్కుంటా చెప్పాలిగా నువ్వు. ఒకళ్ళు అంటారు, నాకు తెలిసి నీ మీద దేవుని సేవ పిలుపు ఉంది. అవునా? దేవుని సేవ పిలుపు ఏర్పాటు ఉందా నీ మీద? నాకు తెలిసి ఉందనుకుంటాను నేను. నీకు తెలుసు, కానీ దాన్ని దాచిపెట్టుకున్నావు సప్పగా. ఏంది? ఇస్త్రీ కనుక మడతలేసి సొక్కాను కనుక ఆ అలమరలో పెట్టినట్టు పెడతాను. వాస్తవేగా? ఏంది?
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బాప్తిస్మిచ్చి యోహాను శ్రేష్టమైన పరిచర్యకు పిలువబడ్డాడు. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడేదంటే ఆ శ్రేష్టమైన పరిచర్య జాబితాలో నువ్వు ఒక సేవకురాలివి, నువ్వు ఒక సేవకుడు, నువ్వు ఒక పరిచారకుడవు, విశ్వాసివి. ప్రత్యేకమైన పిలుపది. ఎందుకంటే ప్రభు యొక్క రాకడకు ఆయన మార్గం సరళపరిచేవారు. ఎంతకాలం సేవ చేసిండు ఆయన? 6 నెలలు. యేసు ప్రభు వారి కంటే 6 నెలల ముందు వాళ్ళ తల్లిగారు గర్భం దాల్చారు. 6 నెలల ముందే ఆయన కన్నది. యేసు ప్రభు వారికి బాప్తిస్మిచ్చి యోహాను గారికి 6 నెలలు వయసే తేడా. 6 నెలలు పెద్దోడు బాప్తిస్మిచ్చి యోహాను గారు, 6 నెలలు చిన్నోడు యేసు ప్రభు. ఈ 6 నెలలు పరిచర్య కోసమే ఆయన ప్రత్యేకంగా పిలువబడ్డాడు. అది చూడండి, విచిత్రం. అయితే చరిత్రకెక్కే సేవ అది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శాస్త్రులను, పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను, సద్దుకాయలందరినీ సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో? ఇదిగో గొడ్డలు ఇప్పుడే చెట్టు వేరు మీద పెట్టబడి ఉన్నది. తగిన ఫలమును ఫలించారా సరి, లేదంటే ఆ గొడ్డలతో ఆ మొక్క నరికి వేయబడుతుంది. అది కాస్త వెండిన తర్వాత అగ్నిలో కాల్చబడుతుంది. అంటే నిత్య నరకం. ఎవరితో మాట్లాడుతుంది ఈయన? శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకాయలతో. అంటే దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు బాగుగా ఎరిగిన వాళ్ళతో. డైరెక్ట్గా ఏమంటాడు ఆయన? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పింది ఎవడు? ఇకనైనా మారు మనసు పొంది బాప్తీస అనుభవంలోకి రండి అంటే ఆ జాబితాలో చేర్చబడ్డవాళ్ళు కొంతమంది ఆ గద్దింపు వాక్యానికి లోబడి, ఆ మాటలకు లోబడి, దేవునికి సరెండర్ అయి దేవుడు చెప్పినట్లుగా బాప్తీస అనుభవంలోకి వస్తూ ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను గారి చేతుల మీదుగా. అదే క్రమంలో యేసు ప్రభు వారు కూడా వచ్చాడు. ఈయనకు తెలియదు అవన్నీ. ఈయనకు ఎందుకంటారా? నీకు ఒక మాదిరి చూపించాడు ఆయన. ఖచ్చితంగా నీట ముంచు బాప్తిస్మ అనే అనుభవంలోకి నువ్వు రావాలి, తప్పదు. నువ్వు పొందాల్సిందే. నేను చిలకరింపిస్తానంటే కుదరదు. ఎందుకంటే బాప్తిస్మ అనేది నీట ముంచు అనుభవం కనపడాలంటే భూస్థాపన చేసినట్టుగా నీళ్ళలో ముంచాలి, పైకి లేపాలి. ఆ అనుభవం నీకు బాప్తిస్మంలో కనపడకపోతే నువ్వు బాప్తిసం పొందినట్టు కాదు. బాప్తిసం పొందినట్టు కాదు. కొంతమంది జెండా కింద వందనం, అది ఇది అని గందరగోళాలు ఉన్నాయి. ప్రభు చెప్పింది ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో. మార్కు సువార్త పక్కనే కనపడుతుంది. 25 క్షమించండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం ఈ పక్కనే కనపడుతుంది అన్నమాట. పేజీకి యువతలు చూస్తే అది కనపడుతుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, నా మాటల మీద మనసు నిలపండి, మీ చెవులు నిమగ్నం. బాప్తీసం ఇచ్చే యోహాను గారు నీట ముంచు బాప్తీస అనుభవం అనేది యేసు ప్రభు వారికి చూపించింది. ఎందుకంటే నీకు నాకు మాదిరి. ఆయన భక్తి సాధన చేసిన మాదిరే, లేదు దేవుని ప్రార్థన చేసిన మాదిరే. కానీ ఇక్కడ ప్రభు ఈ యోహాను గారి జాబితాలోకి నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇది ఒక ఎత్తు అయితే దేవుడు పిలుస్తున్నటువంటి విధానం ఇక్కడ గమనించండి. ప్రారంభంలో సీమోను అను మారు పేరు గల పేతురును పిలిచాడు. ఆ తర్వాత ఇప్పుడు 19-20 వచనాల్లో మనం చదువుకున్నట్లుగా జబదయి కుమారులైన ఎవరు వాళ్ళిద్దరు? యాకోబు, యోహాను. ఈ ముగ్గురు యొక్క పిలుపు ప్రారంభ దినాల్లో జరిగింది. అయితే ఈ ముగ్గురు సేవా పరిచర్య విధానం కూడా ప్రత్యేకం. ఈ ముగ్గురు ఎవరంటే వలలు బాగు చేసుకునేవాళ్ళు, సమాజంలో గుర్తింపు లేని వాళ్ళు, మత్స్యకారులు అంటే పిలిచి ఏమన్నా రాజసింహాసనం వేసి అయ్యగారు అమ్మగారు అని చెప్పి దండలేస్తారా? వాళ్ళ దగ్గర పోతేనే చేపల వాసన. వాళ్ళు ఉండేటువంటి ప్రాంతం ఆ వాడంతా
సరిగా ఉండదు. అంత పూరిపాకాలు, ఎటు చూసినా ఎండిపోయిన చేపలు కనపడుతూ ఉంటే నీసు కంపు కొడుతూ ఉంటుంది. ఇంట్లో లోపల కూడా సరైన పొజిషన్ ఉండదు. ఇంటి నిండా సామాన్లు ఉంటాయి, కానీ వాళ్ళు దాంట్లో ఇరుక్కొని భలే ఉంటారు. నేను చూశాను. ఏంది, ఇంటి నిండా సామాను ఉంటాయి అన్నమాట. అయితే అలాగా ఎన్నికలేనటువంటి వాళ్ళను దేవుడు ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. ఈరోజు నిన్ను నువ్వు తొంగి చూసుకున్నా, నీ పరిస్థితిని పరీక్షించుకున్నా, నీకు నువ్వు అనుకోవచ్చు, నా కుటుంబం సాక్ష్యం బాగోలేదండి, నా జీవితం సరిగా లేదండి, మా ఇంట్లో మా అమ్మ పరిస్థితి కానీ, మా నాన్న పరిస్థితి కానీ, మా వాళ్ళు అనుకున్న సంగతి కానీ ఏది సరిగా లేదండి. ఏంది, అసలు నేను సేవ కంటే అంత పరిస్థితి పొజిషన్ లేదండి, మా స్థితి ఇదండి అదండి అని చెప్పని చెబుతారు. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రస్తుతాన్ని చూసుకుంటున్నావు, నీ పరిస్థితిని చూసుకుంటున్నావు, నేనైతే ఏం చూడట్లేదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నీలో ఈ భావన ఉండొచ్చు, అయ్యా మా కులాన్ని బట్టి కానీ, మా కుటుంబ స్థితిని బట్టి కానీ, మా అమ్మ సాక్ష్యము మా నాన్న సాక్ష్యాన్ని బట్టి కానీ, లేదంటే మా బంధువులు, లేదంటే మా కుటుంబాన్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, ఏది సమాజంలో మాకున్న ఆ పేరును బట్టి కానీ, చెడ్డ పేరు కావచ్చు, అది మంచి పేరు కావచ్చు, ఆ స్థితిని బట్టి మేము చెబితే ఎవరు వినరండి, కాబట్టి నేను రాలేనంటారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా, లేదు ఒక గృహిణిగా ఉన్నా, ఒక భర్తగా ఉన్నా, పెద్దలైనా సరే, మేము రాలేవండి, మాకు సేవ అంటే మా మాట ఎవరు వినరండి. యేసుప్రభు వారు అని చెప్పాడా, నువ్వు బాగానే నీ మాట వింటారని చెప్పాడా. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మిమ్మలను తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నా, గొర్రెలను అయిన మిమ్మలను తోడేళ్ల మధ్యలోకి తీసుకువెళ్తున్నాను, వాళ్ళ మధ్యలోకి మిమ్మల్ని నడిపిస్తున్నాను. ఎవరైతే నా నామం పేరిట మిమ్మల్ని చేర్చుకొని గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తారో, ఆ ఇంట్లో ప్రవేశించేటప్పుడు సమాధానం కలుగును గాక అనండి. వారు సహకరిస్తే పెట్టింది తినండి, లేదంటే ఆ సమాజం అదంతా వెలివేస్తున్నప్పుడు మీ పాదాలకున్న ధూళిని అలా దులిపి వచ్చేసేయండి, మిగతాయి నేను చూసుకుంటాను. మార్కు సువార్త 16వ అధ్యాయం, ఈ మార్కు సువార్త చివరి అధ్యాయం కాడికి వెళ్తే అక్కడున్న ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు. నువ్వు చెప్పిన మాట తూచా తప్పకుండా ప్రతి ఒక్కడు వింటాడు, నీకు పూలదండలు వేస్తారు, ఏంది సభల మీద నిలబెట్టి నీకు సన్మానాలు చేస్తారని ఎక్కడ కూడా ప్రభు చెప్పాలా. ఇంకా విచిత్రమైన మాట ఏం చెప్పాడంటే, ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11 వచనాల కాడి నుంచి కిందకు చూస్తే, ఏంది, నా నామం పేరిట అనేకులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, దూషిస్తారు, ద్వేషిస్తారు, రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి ఈడ్చుకొని పోతారు. అయితే ఆ పరిస్థితిని బట్టి మీరు సంతోషించండి, ఎగిరి గంతులేయండి, ఎందుకంటే పరలోకంలో మీ బహుమతి అత్యధికమగునని. ఆమేన్, హల్లెలూయా. పరలోకంలో నీకు బహుమతి అత్యధికం కావాలంటే ఈ భూమి మీద ఎవడో ఒకడు నోరు జారి తిడతానే ఉంటాడు, అంటే వాడికి మూడిందని అర్థం. సావు మూడిందని, శవయాత్ర మూడిందని అర్థం. వాడు నోరు జారుతుందంటే ఇక అదే, ఇక రెండో సెక్షన్ ఏమి ఉండదు ఇక వాడికి. అయితే దుమ్ముగా కొట్టి మంచంలో అన్న పెడతాడు, ఏడి ఎరగ తీసేనా, లేదు ఇంకా ఎగస్ట్రాలు చేస్తే ఇక శవయాత్ర కన్ఫర్మ్. వాడికి ఆదరణ, రక్షణ పొందినోడికి అయితే ఆదరణ కోట ఏర్పాట్లు చేసుకోవాలి, ఇక అన్ని డబ్బులు రెడీ చేసుకోవాలి. భూస్థాపన చేయడానికి ఎంత ఖర్చు, పెట్టెకి ఎంత ఖర్చు, దినానికి ఎంత ఖర్చు అని. నా ప్రభు రోషం గల్లవాడు, నువ్వు ప్రార్థన చేయి, మారు మాట్లాడకుండా, మిగతా ఆయన చూసుకుంటాడు. ప్రభు చెబుతున్న మాట, మిమ్మల్ని హింసిస్తారు, అయినా కానీ మిమ్మల్నే నేను కోరుకుంటున్నాను సేవకు, ఎందుకంటే మీరే సమర్థులు. ఆమేన్, హల్లెలూయా. మీరే సమర్థులు. దైవజనులు అందరూ మంది చెప్పారు, నేను కూడా చెప్తాను. ఇప్పుడు కొంతమంది దేవదూతలు అంట యేసు ప్రభు వారిని అడిగారంట, ప్రభువా ఒకడికొకడు స్తుతులు లేవు, అందరూ బలహీనులు, ఒకడేమో ఉరిమేడు వాడు కోపంతో ఉరి చూస్తూ ఉంటాడు, ఒకడేమో పటపట పళ్ళు కొరుకుతాడు, ఒకడేమో వ్యత్యాసాలు కల్పిస్తాడు, ఒకడు ముందుగానే ప్రభు అది నీకు దూరం అవును కాక అంటాడు. ఎవరైనా మన అందరికి అన్న పేతురు అన్న తొందరపడతానికి
ఏది ఎట్టుంటారు, వాళ్ళేం సేవ చేస్తారంటే వాళ్ళు ఏం చేయలేరు, మేము పోయి చేస్తాం, ఒక్క దెబ్బ అట్ట బయట వచ్చామంటే మీరు ఎవరు చేయకూడదు, వాళ్ళే చేస్తారు. ఎట్ట చేస్తారంటే మేడగది అనుభవం తర్వాత ఏమైంది, అప్పుడు దాకా పిరికోళ్ళు కాస్త ధైర్యవంతులై దుమ్ముగా కొట్టారు, రక్తం కారుతూ ఉంది, గాయాలయ్యాయి. ఆ గాయాలతోనే పోయి సమాజ మందిరంలో దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నారు. మళ్ళీ పట్టుకొచ్చారు. మేము చెబితే అర్థం కావట్లేదు, ఈ నామాన్ని బట్టి ప్రకటించొద్దంటే మీరు ఏమన్నా చేసుకోండి, దేవుడి మాట మేము మొదటికి వినాలి, దేవుని మాట మొదటికి వినాలి, ఆ తర్వాత ఇంకేదైనా కానీ. మీ మాట వినటం శ్రేష్టమా, దేవుని మాట వినటం శ్రేష్టమా అని చెప్పి ఈ నామం నిమిత్తమై మేము హింస పొందుటకు, దూషింపబడటకు, ఇలాగ చిత్రహింసలు పొందటానికి కూడా ఎంచబడిన వారమై ఎరిగి సంతోషిస్తూ దేవుని మార్గంలో వెళ్ళారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రారంభమైన పరిస్థితి ఏంది, ఇందాక చదువుకున్నాం. శాప వలలు ఏ పని లేక ఇవన్నీ బాగు చేసుకుంటున్నారు. ఆ వలలు బాగు చేసుకునే దానికాడికి మనం పోవచ్చు కానీ, ఎందుకంటే అది లేఖన తీసుకున్న దానికి పరిధి కాదు, ఇంకా విస్తరిస్తుంది ఉపదేశం. అయితే ఇక్కడ ప్రభు మనతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, బాప్తిస్మిచ్చే యోహాను యొక్క పరిచర్యలోకి నువ్వు నేను మనమంతా పిలువబడ్డాం. అయితే ఇంకొక ప్రత్యేకమైన పరిచర్య ఏంటంటే, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు. ఎందుకంటే 12 మంది అపోస్తులున్నా యేసు ప్రభు వారు ఏకాంతంగా వెళ్ళాలంటే ఈ ముగ్గురినే పట్టకపోయాడు. యేసు ప్రభు వారు ఒక బిడ్డ విషయం స్వస్థత జరిగించాలన్నా, ఒక చనిపోయిన కుమార్తెను లేవనెత్తాలన్నా ఈ ముగ్గురినే పట్టకపోయాడు. ఆయన ఏకాంతంగా రూపాంతర అనుభవంలో రావటానికి కూడా, ఆ రూపాంతరపు కొండెక్కటానికి కూడా ఈ ముగ్గురినే పట్టకపోయాడు. చివరికి ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఈ ముగ్గురు యొక్క పరిచర్య ఒక భిన్నంగా కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇందాక మనం పరిచయం చేశాడు ప్రభు, గాయాలయ్యాయని. అప్పుడు ఈ ముగ్గురినే కొట్టింది. ఈ ముగ్గురికి ఇంకొక బిరుదుందో తెలుసా, భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నారు వాళ్ళని, ఆ ముగ్గురే, ఎక్కడికి పోయినా ఆ ముగ్గురే నిలబడి దేవుని మాటలు ప్రకటించారు మేడగది అనుభవం తర్వాత. ఆ ముగ్గురు గురించే చుట్టుపక్కల గమనించిన వాళ్ళు ఈ ఊరు కాదని పొరుగురు పోయారు. అక్కడ దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే అక్కడికి గతంలో వచ్చిన ఆ ఊరు ప్రజలు అక్కడికి పోయారు. అక్కడ పోగానే వీళ్ళు ప్రకటిస్తూ ఉంటే వాళ్ళను చూసి ఆ ప్రజలు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారా అన్నారు. అంటే శ్రేష్టమైన పరిచర్య ఈ ముగ్గురు గురించే ఉంది. ఈరోజు ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట, భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారనే పరిచర్యలో కూడా నన్ను పిలుచుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు మా ఇంట్లో మా ఆయన తల్లకిందులు కావట్లేదు, నేను ప్రార్థన చేస్తే. మా ఆడవాళ్ళే తల్లకిందులు కావట్లేదండి, నా పిల్లలే తల్లకిందులు కావట్లేదు, అసలు నా మాట వినట్లేదు. అంటే నేను ప్రార్థన చేస్తే భూమిని తల్లకిందులు అవుతుంది అంటే అయితే నువ్వు విశ్వాసం నిలిపి కనుక దేవుని యుద్ధ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అయితే దేవుని పాద సన్నిధిలో కనుక నువ్వు కనిపెట్టి నువ్వు నిలబడితే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ఆరాధన జరిగించినా, దేవుని పక్షంగా నువ్వు దేవుని మాటలు ప్రకటించినా భూమి చల్లకిందులుగా అయ్యిద్ది. అలాంటి కార్యక్రమాలు నా ప్రభు బలహీనుడను అనుకుంటున్న నీతో నిన్ను ఉపయోగపెట్టుకొని ఆయన నీ పక్షం వహించి ఆ కార్యాలన్నీ జరిగించుకుంటాడు. నీ తల ఎత్తుతాడు, ఆయన నామాన్ని ఘనపరుచుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నా మీరు గమనించండి, దేవుని పాదాలు పట్టుకోండి. నా మాటలు ముగిస్తున్నాను. ఇది చాలా విస్తారమైన సబ్జెక్ట్. కాకపోతే మనకున్న పరిస్థితి ఏంటంటే, ఎక్కువసేపు నిలబడి లేదా ఎక్కువసేపు కూర్చొని వాక్యం వినలేని పరిస్థితి. ఏదన్నా కానీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాక్యంతో సరిపెట్టుకోవాలి. మరి
నేను ఒకటి అంటాను, ఈడ కూర్చోలేనప్పుడు మనం పరలోకంలో కూర్చుంటాం. అంత ఇన్స్టెంట్ భక్తి, ఇన్స్టెంట్ వ్యవహారం అయితే రేపొద్దున ప్రభు కూడా ఎక్కువసేపు నువ్వు ఇక్కడ కూర్చోలేవులే అమ్మాయి, ఎక్కువసేపు నువ్వు ఇక్కడ కూర్చోలేవులే అబ్బాయి, పో బయటికి పోన్నాడు, పరలోకం నుంచి బయటికి పోమన్నాను. అప్పుడేంది ఆ టెంట్ వేయింది. టెంట్ వేయడానికి కూడా ఏముండదు, బయటికి నెడితే నువ్వు పోయేది నరకానికే. దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడుగుదాం. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్య ఒక సెక్షన్ అయితే, పేతురు, యోహాను, యాకోబులు వారు ప్రత్యేకమైన పరిచర్య. మిగతా వాళ్ళ పరిచర్య అంతా భిన్నంగా ఉంటుంది. ప్రభువుతో ఎక్కువగా నడిచిన వాళ్ళు ప్రభు ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఈ ముగ్గురినే తీసుకొని పోయాడు. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతుంది ప్రత్యేకమైన పరిచర్య కోసం, ప్రత్యేకమైనటువంటి ఈ సేవ పిలుపు కోసం నువ్వు ఎంచబడ్డావు. అందుకే ఈ మాటలు వింటున్నావు. ఉత్తినైనట్ల ఈ మాటలు, ఆ ప్రత్యేకమైన సేవకు నువ్వు ఎంచబడ్డావు కాబట్టి నువ్వు వింటున్నావు. అయ్యో నేను రానంటే దుమ్ముకు తన్నుకుంటే ఎత్తడు. నాకు ఆ యోగ్యతలు లేవన్నా కానీ దుమ్ముకు తన్నుకుంటే తీసుకోవచ్చు. ఇక ఆయనకు గనక కోపం రేగిందనుకో అన్ని కంపెనీయే వచ్చేది, మొఖమాటమే లేదు ఆయన దగ్గర. ప్రణాళిక కలిగిన వాళ్ళు, ప్రత్యేకంగా పిలువబడ్డాడు. యోనా పరిస్థితి ఏమైంది? అబ్బా యోనా, నినేవే పట్టణానికి వెళ్ళి ఒక్క మాట ప్రకటించాయంటే, ఊరుకో ప్రభా, నువ్వు ఎప్పటికైనా మనసు మార్చుకుంటూ నేను బాగుపోయిన ఉగ్రతకు తప్పిపోద్దిలే అండు అని అనుకొని పక్కకు పోయిండు. తార్షీషు వాడెక్కిండు. వాడకేమొచ్చింది? వాడలో ఉన్న సరుకులన్నీ సముద్రం పాలైపోయాయి. ఏంది, చివరికి వాడ బద్దలే పరిస్థితికి వచ్చి యోనాను ఎత్తి ఆ సముద్రంలో పడేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఊపిరి సలపలేనటువంటి, ఊపిరాడనటువంటి ఇరుకు, ఇబ్బంది, అది ఆర్థికమో అనారోగ్యమో ఏ వైపు నుంచైనా సరే గాలి నీకు ఒక దిక్కు నుంచే వచ్చుద్ది. అయింది తుఫాన్ అనేది నలుదిక్కులు కొట్టుద్ది, ఎటు నుంచి ఎటు వచ్చుద్దో గాలి ఇసిరిసిరి కొడుతూ ఉంటుంది. యోనా పరిస్థితి కూడా అదేంది. ఆ వాడ మీద నా వల్ల కాదు నేను రానంటే బలవంతంగా పట్టుకొని తీసుకొచ్చాడు అనమాట. యేసయ్య దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడుగుదాం, నా ప్రభువా నాకు సహాయం చేయి. తొందరపడి ఒకవేళ తప్పటడుగులు పడుతుంటే క్షమించయ్యా, నాకు సహాయం చేయి. నువ్వు చెప్పినట్టుగా లోపడతాను, నాకైతే నిలబడతాను చేత కాదు, నాకు సహాయం చేయి ప్రభు అని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించాను. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. విన్న వాక్యం అర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. నువ్వు చెప్పిన రీతిగా లోబడి నువ్వు అనుకున్న మాటలకు సరండి, నీ చిత్తానుసారమైన సేవ చేసి నేను మహింపరచుటకు కృపను దయచేయండి ప్రభు. సమస్త విషయాల్లో కృప అనుగ్రహించమని 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ చేతులు మమ్మల్ని అప్పచెప్పుకున్నాం ప్రభు. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలంతల దర్శనం, స్వప్నాలు చూపించబడ సమస్త చీకటి శోధనలు ఏమున్నా యేసునామమున మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాం, బంధించి లయపరచునని కృతజ్ఞతాస్తుతులు ప్రభు. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలంతల దర్శనం, స్వప్నాలు చూపించబడ సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం, మంచి స్వప్న నిద్రలు చూసి సమస్త మంచి యేసునామమున త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుదాం, త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తంలో తోడు నడిపించును మాత్రం మహింపొందమని బతిమలాడు. మా ప్రియుడా, మా రక్షకుడు, మా నిమిత్తం ప్రార్థించమని ఆ రీతిగా అడిగిన వాళ్ళు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేత యేసునామమున తీర్చబడినగా, నా కోసం పరిచర్య కోసం అన్ని విధాలా ప్రార్థన చేస్తున్న వాళ్ళందరినీ కూడా దీవించడం, బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుతూ అయ్యా ఇదిగో రికార్డింగ్ కీబడిన ఆ పాటల విషయంలో కావాల్సిన ఆర్థిక సహాయం దయచి, నీ చిత్తమైన మ్యూజిక్ ఆ డైరెక్ట్లో కంపోజ్ చేయనట్లు సహాయం, నీ చిత్త ప్రకారం ఫైనల్ రికార్డింగ్ పాఠాన్ని కూడా కృప దయచి, అన్ని విషయాలు కృప అనుగ్రహించమని, ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలను దీవెనకరంగా జరిగించమని, ప్రయాణాల ప్రయత్నం అన్ని విషయాలు చోటు నడిపించమని, సంఘ బిడ్డలను చేరి వచ్చిన వారి సమస్తాన్ని చేతులు కప్పలేదు యేసయ్య నామములోనే ప్రార్థించి ప్రార్థనలు ఏకీభవిస్తున్న నీ చేతులు కప్పదు యేసు నామమున ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటూ 2 తిమోతి 1:12 నీ కృపాస్తాలకు అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగనే
సంఘ బిడ్డలకు, సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు ఈ ప్రార్థనలు ఏకమిస్తున్నారు. ఇంక ముందు ఏకమించబోతున్న వారందరికీ నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడే ఉండి ప్రభు ఈరోజు సెలవిచ్చినట్లుగా ప్రత్యేకమైన సేవ చేసి ధన్యులుగా చేయునుగాక. అలాగూ ప్రభు జరిగించునుగాక. జరిగించిన యేసుకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తము నాకేచి, ప్రవేశు రక్తము నాకేచి, ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతల చీకటి అంధకార శక్తుల క్రియలు ఎంత ప్రమాదకరం మంత్రపడవు. వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యెహోవాదే. యేసు రక్తము నాకే జయము జయము జయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.